find the point on the x-axis which is equidistant from 2, -5 and -2, 9. ఓకే, కంటిన్యూషన్ ఇప్పుడు చెప్తున్నాం మనం డిస్టెన్స్కి. సో ఇక్కడ ఎక్స్ యాక్సిస్ అంటే పాయింట్ ఏంటో తెలియదు మనకి. ఇప్పుడు 2, 0 అని ఉందనుకో, ఇది ఏ పాయింట్ అంటే 2, 0 అంటే ఇక్కడ ఉంటుంది, అంటే ఇది ఎక్స్ యాక్సిస్ మీద ఉందని చెప్పి చెప్తాం కదా. అంటే ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్ని ఏమైనా తీసుకున్నాం అంటే లెట్ ద పాయింట్ బి on the x-axis ఈజ్ ఏం రాసుకుందాం, x, 0 అనుకుందాం, x, 0 అని. సో మనకి ఇక్కడ పాయింట్స్ ఏమి ఇచ్చాడు, ఇక్కడ ఈ పాయింట్ P అనుకో, ఇది ఒక లైన్ సెగ్మెంట్ AB. ఈ P అనేది ఏంటంట, దీని నుంచి ఇక్కడ ఎంత దూరం ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ కూడా అంతే దూరం ఉంటుంది, డిస్టెన్స్ అనేది ఈక్వల్గా ఉంటుందంట. ఓకే, ఇది ఏమో 2, -5, ఇదేంటి -2, 9. P అనే పాయింట్ x, 0. అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, ఆ పాయింట్ అంటే ఈ పాయింట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి, అంటే x అనేది కనుక్కోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఉంది కదా, లెట్ ద పాయింట్ బి A, x1, y, A అనేది ఏంటి 2, -5 అండ్ B -2, 9. బై ప్రాబ్లం ఏం చెప్పడమా, AP ఈజ్ ఈక్వల్ టు PB. AP అంటే ఏంటి, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. ఫార్ములా ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1. AP అంటే ఇది x1 y1, ఇది x2 y2 కింద రాసుకోండి. AP డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా అంటే x2 - x1 హోల్ స్క్వేర్ అంటే x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ అంటే 0 - -5 హోల్ స్క్వేర్. PB అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఇది x1 y1 x2 y2, x2 - x1 హోల్ స్క్వేర్ అంటే x -2 హోల్ స్క్వేర్, y2 - y1 హోల్ స్క్వేర్ అంటే 0 - 9 హోల్ స్క్వేర్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఇరువైపులా వర్గం చేయక ఏమవుతుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ 0 - ప్లస్సే కదా, 0 + 5 అంటే 5 స్క్వేర్ అంటే ఎంత 25 ఈజ్ ఈక్వల్ ఇక్కడ x - ప్లస్ x + 2 హోల్ స్క్వేర్, 0 - 9 అంటే ఎంత -9 హోల్ స్క్వేర్ అంటే 81 అని. ఎందుకంటే పవర్లో ఈవెన్ నెంబర్ కాబట్టి మైనస్ ప్లస్ అయిపోద్ది. సో ఇది A - B హోల్ స్క్వేర్ టైప్లో ఉంది. A - B హోల్ స్క్వేర్ అంటే A స్క్వేర్ -2AB 2 × x × 2 2 2s are 4x ప్లస్ B స్క్వేర్ అంటే 4 ప్లస్ 25 ఈజ్ ఈక్వల్ ఇది కూడా A + B హోల్ స్క్వేర్ టైప్లో ఉంది. A + B హోల్ స్క్వేర్ అంటే ఫార్ములా ఏంటి, A స్క్వేర్ ప్లస్ 2AB ప్లస్ B స్క్వేర్. A స్క్వేర్ అంటే x హోల్ స్క్వేర్ ప్లస్ 2AB 2 × x × 2 అంటే 4x ప్లస్ B స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే 4 కదా ప్లస్ 81. x స్క్వేర్ క్యాన్సిల్, ఎక్స్లోనే ఒక సైడ్ తీసుకోండి, లేకపోతే -4x ప్లస్ 25 + 4 అంటే 29 కదా, 4x 81 + 4 అంటే 85, 4x -4x is transposing plus 4x, 29 + 85 is transposing -85. సో 4 + 4 అంటే 8, అంటే ఇక్కడేమో 4x ఉన్నాయి, ఇక్కడ 4x ఉన్నాయి, టోటల్గా 8x అని. సో 85 నుంచి 29 లెస్ చేయండి 6, 7 - 2 అంటే 5 అంటే -56. 8 టేబుల్లో 7 టైమ్స్ అంటే x ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది -7. దేర్ ఫర్ ద పాయింట్, ఆ పాయింట్ ఏమవుతుంది, ద పాయింట్ x, 0 ఈజ్ -7, 0. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఒకసారి చూసుకోండి. చూడు, ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ x, 7 and 1, 15 ఈజ్ 10, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. ఇక్కడ మనకి ఏంటి, ఈ రెండింటి మధ్య దూరం ఇస్తాడు 10 అని. అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, x అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో గివెన్ దట్ డిస్టెన్స్ బిట్వీన్ x, 7 and 1, 15 ఈజ్ 10. ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ డిస్టెన్స్ 10 కదా, దిస్ ఈజ్ x1 y1, దిస్ ఈజ్ x2 y2. x2 - x1 అంటే 1 - x, 1 - x హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1, y2 - y1 అంటే 15 - 7 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 10.
స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, అప్పుడు ఏమవుతుంది ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. 15 నుంచి 7 లెస్ చేస్తే ఎంత? 8 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ 10 స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్. 1 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 8 8 64 ఈజ్ ఈక్వల్ 10 10 100. 1 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ప్లస్ ఇట్ వస్తే ఏమవుతుంది? మైనస్ కదా, 100 మైనస్ 64. 1 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 100లోని 64 లెస్ చేస్తే ఎంత? 36 కదా. స్క్వేర్ రూట్ వెళ్తే స్క్వేర్ రూటేనా? సో 1 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 36 అంటే ఎంత వాల్యూ? 6. సో 1 ప్లస్ 6 ఈజ్ ట్రాన్స్పోజింగ్ మైనస్ 6, మైనస్ ఎక్స్ ఈజ్ ట్రాన్స్పోజింగ్ ప్లస్ ఎక్స్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 6 అంటే ఎంత? -5. అంటే ఎక్స్ వాల్యూ ఏంటి? -5. చూడండి ఒకసారి చూసుకోండి. ఏ విధంగా కూడా చెప్పొచ్చాము మనం ఏంటంటే ఇక్కడ చూడండి, 1 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 36 ఉంది కదా. 1 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ వెళ్తే స్క్వేర్ రూట్ ఆఫ్ కదా, అంటే ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది ఎప్పుడైనా. 1 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 6 అని, అంటే 1 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 అని తీసుకుంటాం, అండ్ 1 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -6 అని తీసుకుంటాం. ఓఆర్ఆర్ అంటే 1 ప్లస్ 6 ఇటు వస్తే -6 కదా, మైనస్ ఎక్స్ ఇటు వస్తే ప్లస్ ఎక్స్, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -5. అలాగే 1 మైనస్ 6 ఇటు వస్తే ప్లస్ 6, మైనస్ ఎక్స్ ఇటు వస్తే ప్లస్ ఎక్స్ కదా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7. అంటే మనం ఏం చెప్పచ్చు? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7 ఆర్ -5. ఇదైనా రాయొచ్చు, ఇదైనా రాయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు అని. ఓకేనా? మీ టెక్స్ట్ బుక్ ఆన్సర్ ప్రకారం అయితే ఇలా ఉంటుంది. నార్మల్గా ఇలా చేసినా ఓకే. చూడమ్మా, ఈ సమ్ ఉంది కదా, సేమ్ ఇన్నర్ సమ్ వాళ్ళు డిస్టెన్స్ ఇస్తాడు. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ 10 అని ఇస్తాడు. అయితే వై అనేది కనుక్కోవాలి. సేమ్ ఇక్కడ ఎక్స్ ఎలా కనుక్కున్నామో ఇలాగ వై కూడా కనుక్కోవాలి. సో ఈ సమ్ అనేది మీరు చేసుకోండి. ఓకేనా? దీని ఆన్సర్ వచ్చేటప్పటికి ఏంటంటే 3 or 9. ఓకే, ఈ సమ్స్ చెప్తాను చూడండి. ఫైండ్ ది రేడియస్ ఆఫ్ ది సర్కిల్ హూజ్ సెంటర్ ఇస్ 3, 2 అండ్ పాసెస్ త్రూ -5, 6. ఇది ఒక సర్కిల్. ఓకే, ఇది సెంటర్ ఏమిస్తాడు? 3, 2 అండ్ ఇట్ పాసెస్ త్రూ -5, 6. ఓకే, అయితే ఏమన్నాడు? రేడియస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. రేడియస్ ఇది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఈ రెండింటికి మధ్య దూరం ఏమవుతుంది? రేడియస్ అవుతుంది. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్. సో గివెన్ పాయింట్స్ రాసుకో. గివెన్ దట్ సెంటర్ 3, 2 పాయింట్ -5, 6. మనకు కావాల్సింది ఏంటి? రేడియస్. రేడియస్ కావాలంటే ఏంటి? డిస్టెన్స్ బిట్వీన్ 3, 2 అండ్ -5, 6 రెండింటి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1, దిస్ ఇస్ x1 y1 x2 y2. x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే -5 -3, -5 -3 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అంటే 6 - 2 హోల్ స్క్వేర్. -5 -3 అంటే -8, -8 హోల్ స్క్వేర్ ప్లస్ 6 - 2 4 స్క్వేర్. -8 హోల్ స్క్వేర్ అంటే అంతా 64 కదా. 4 4 16. సో 64 + 6 అంటే 70, 70 + 1 10 80. రూట్ 18 ఏం రాయొచ్చు? 16 5 80 కదా, అంటే 4√5 అంటే. సో ఆన్సర్ ఏమొస్తుంది? 4√5 యూనిట్స్. Can you draw a triangle with vertices 1, 5, 5, 8 and 13, 14? గివ్ రీజన్. అంటే ట్రయాంగిల్ అనేది ఈ వెర్టిసెస్తో మనం డ్రా చేయొచ్చా లేదా అని చెప్పి అడుగుతున్నాడు. ఓకేనా? డ్రా చేయొచ్చా లేదా అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ గివెన్ పాయింట్స్ ఏం తీసుకుందాం? ఏ 1, 5, బి 5, 8, సి 13, 14. ఇది ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం. ఏ బి సి. సో ఫస్ట్ ఏబీ కంటూ, తర్వాత ఏబీ ఫైండ్ అవుట్ చేయండి, బీసీ ఫైండ్ అవుట్ చేయండి, సిఏ అనేది ఫైండ్ అవుట్ చేయండి. సార్ ఎందుకు సార్ మీరు ఏ ఫైండ్ అవుట్ చేయమంటున్నారంటే, మనకి ఆల్రెడీ ట్రయాంగిల్ పాసిబుల్ అవుతుందా లేదా అంటే, మనం ప్రీవియస్ క్లాసెస్లో చదువుకుని ఏంటి, 3 సైడ్స్ ఇచ్చినప్పుడు ఏబిసి అనే 3 సైడ్స్ ఇచ్చినప్పుడు సమ్ ఆఫ్ ద లెన్స్ ఆఫ్ ఎనీ 2 sides ఇస్ గ్రేటర్ దెన్ ద థర్డ్ సైడ్ అనే కండిషన్ సాటిస్ఫై అయితే ట్రయాంగిల్ పాసిబుల్ చేయొచ్చు. ఒకవేళ సమ్ ఆఫ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద 2 sides ఇస్ గ్రేటర్ దెన్ ద థర్డ్ సైడ్, అదొకటి. అంటే 2 కండిషన్స్ ఉన్నాయి.
ఆ రెండు కండిషన్లో ఏదో ఒకటి చేసుకున్నాను. అంటే ముందు మనకి ఏం తెలియాలి, సైడ్స్ అనేది తెలియాలి. సైడ్స్ తెలియాలంటే ఇదే కదా, ఏబీ లెంత్, బీసీ లెంత్, సిఏ. అందుకని ఈ మూడు ఫైండ్ అవుట్ చేసుకుంటున్నాం. సో ఫస్ట్ ఏబీ ఫైండ్ అవుట్ చేయండి. డిస్టెన్స్ బిట్వీన్ ఏబీ ఫార్ములా ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square. Square root of x2 minus x1 అంటే 5 minus 1 whole square plus y2 minus y1 అంటే 8 minus 5 whole square. 5 minus 1 అంటే 4 కదా, 8 minus 5 అంటే 3. సో 4 square అంటే 16, 3 square అంటే 9 అంటే అంత రూట్ 25 అంటే 5 అని. నెక్స్ట్ అలాగే బీసీ చేద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ సేమ్ ఫార్ములా ఏంటి, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సో బీసీ కదా, ఇప్పుడు ఇది x1 y1, ఇది x2 y2. x2 మైనస్ x1 అంటే 13 మైనస్ 5 హోల్ స్క్వేర్, y2 మైనస్ y1 అంటే 14 మైనస్ 8 హోల్ స్క్వేర్. సో 13 మైనస్ 5 అంటే అంత 8 కదా, 14 minus 8 అంటే 6, 8 8 is 64, 6 6 is 36. How much? 100. Square root of 100 అంటే 10. నెక్స్ట్ సిఏ చేద్దాం. సిఏ కూడా సేమ్ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square. సో స్క్వేర్ రూట్ ఆఫ్ సిఏ ఇది ఓకే, x1 y1 x2 y2. సో x2 మైనస్ x1 అంటే 13 మైనస్ 1 హోల్ స్క్వేర్. నెక్స్ట్ y2 మైనస్ y1 అంటే 14 మైనస్ 5, 14 మైనస్ 5 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ 13 మైనస్ 1 అంటే 12 కదా, 12 స్క్వేర్. 14 మైనస్ 5 అంటే 9 స్క్వేర్. 12 12 సార్ 144, 9 9 సార్ 81 అంటే అంత రూట్ 225. రూట్ 225 అంటే 15. అంటే ఇప్పుడు మనకి సైడ్స్ ఏమొస్తుంది, సైడ్స్ ఏబీ అనేది 5, ఒకటేమో 5, ఇంకోటి 10, ఇంకోటి 15. 5 10 15. ద సైడ్స్ ఆర్ 5 centimeters, 10 centimeters, 15 centimeters ఇలా ఉన్నాయి సైడ్స్. ఓకే, 5 centimeters, 10 centimeters, 15 centimeters. ఇప్పుడు చెక్ చేద్దాం. సమ్ ఆఫ్ ద లెంత్స్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ అంటే ఏమైనా టూ సైడ్స్ తీసుకోండి, ఏం రావాలి, ఈజ్ గ్రేటర్ దాన్ ద థర్డ్ సైడ్. ఎన్నడది ఏం చెప్పాను, సమ్ ఆఫ్ ద లెంత్స్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ద థర్డ్ సైడ్, లేకపోతే సమ్ ఆఫ్ ద డిఫరెన్సెస్ ఆఫ్ టూ సైడ్స్ ఈజ్ లెస్ దాన్ ద థర్డ్ సైడ్. అది ఓకే. సో చూడండి, మన సమ్ ఆఫ్ ద లెంత్స్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ 5 + 10 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 15. ఎలా ఉండాలి, ఈజ్ గ్రేటర్ దెన్ ద థర్డ్ సైడ్. బట్ ఏంటి, గ్రేటర్ దెన్గా ఉందా, లేదు కాబట్టి నాట్ ఈక్వల్ టు. సో ఇక్కడే చెప్పచ్చు, ఏం చెప్పచ్చు, దేర్ ఫోర్ ద ట్రయాంగిల్ ఈజ్ నాట్ పాసిబుల్ బికాస్ ఎందుకు, సమ్ ఆఫ్ ద లెంత్స్ ఆఫ్ any two sides is greater than the third side. ఓకేనా, సమ్ ఆఫ్ ద లెంత్స్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ ఇస్ గ్రేటర్ దెన్ ద థర్డ్ సైడ్. అది దాని గురించి, ఎందుకంటే టూ సైడ్స్ని యాడ్ చేస్తే థర్డ్ సైడ్ కన్నా ఎక్కువగా ఉండాలి. బట్ ఏంటి ఇక్కడ ఈక్వల్ అయిపోయింది, అందుకనే ట్రయాంగిల్ నాట్ పాసిబుల్ అని రాసాం. ఒకవేళ గ్రేటర్ దెన్ వచ్చినందుకు 3 ఏం చెప్పచ్చు, ట్రయాంగిల్ ఈజ్ పాసిబుల్ అని చెప్తాం. ఓకేనా, చూడమ్మా, ఈ ఎక్సర్సైజ్లో లాస్ట్ సమ్, ఫైండ్ ది రిలేషన్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై సచ్ దట్ ద పాయింట్ x, y ఈజ్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ద పాయింట్స్ -2, 8 అండ్ -3, 5. ఏంటి, x, y అనేది దీనికి కరెక్ట్గా ఈక్వల్ ఉంది. ఇక్కడ నుంచి దీని రెండింటికి మధ్య ఉన్న డిస్టెన్స్, ఈ రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎలా ఉందంట, ఈక్వల్గా ఉంది. గివెన్ దాట్ వాడు ఏమి ఇచ్చాడు, distance between x, y and -2, 8 is equal to distance between x, y and -3, -5. So
ఈ రెండింటికి ఉన్న మధ్య డిస్టెన్స్ నెక్స్ట్ ఈ రెండింటికి మధ్య డిస్టెన్స్ ఏమవుతాయంట ఈక్వల్ అని వాడేస్తాడు, ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటాయని. అయితే మనం ఏం చేయాలంట, రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలి, ఎక్స్కి వైకి మధ్య ఉన్న రిలేషన్, ఆ టైప్లో ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫార్ములా ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ దిస్ ఇస్ x1 y1 x2 y2 స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే x2 అంటే ఎంత -2 మైనస్ x1 అంటే ఎంత x హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్, y2 అంటే 8, y1 అంటే ఎంత y హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ దిస్ ఇస్ x1 y1 x2 y2 x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే -3 మైనస్ x హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అంటే -5 హోల్ స్క్వేర్, స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుంది, రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కదా, మిగిలింది ఏంటి -2 మైనస్ x హోల్ స్క్వేర్ ప్లస్ 8 మైనస్ y హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ -3 మైనస్ x హోల్ స్క్వేర్ ప్లస్ -5 మైనస్ y హోల్ స్క్వేర్. a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, a స్క్వేర్ అంటే -2 హోల్ స్క్వేర్ అంటే 4 మైనస్ 2ab 2 ఇంటూ -2 ఇంటూ x 2 2 ఎంత 4 ఇంటూ x అంటే 4x అంటే -4x మైనస్ మైనస్ అవుతుంది ప్లస్ అవుతుంది ప్లస్ b స్క్వేర్ అంటే x స్క్వేర్. అలాగే ఇది a మైనస్ b హోల్ స్క్వేర్ 8 8 64 మైనస్ 2ab 2 ఇంటూ 8 ఇంటూ y 2 8 16 y ప్లస్ b స్క్వేర్ అంటే y స్క్వేర్. అలాగే ఇది కూడా అంతే, a మైనస్ b హోల్ స్క్వేర్ a స్క్వేర్ -3 హోల్ స్క్వేర్ అంటే 9. ఓకే మైనస్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టండి. 2ab అంటే 2 ఇంటూ -3 ఇంటూ ఎక్స్ 2 ఇంటూ -3 ఇంటూ ఎక్స్ అంటే 2 ఇంటూ -3 అంటే ఎంత -6 -6 ఇంటూ ఎక్స్ అంటే -6 మైనస్ మైనస్ ప్లస్సే కదా. బీ స్క్వేర్ అంటే ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్నా, ఇది కూడా అంతే -5 మైనస్ y సేమ్ ఏమవుతుంది 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ 2 5 10 ఇంటూ y అంటే 10y ప్లస్ 5 స్క్వేర్ సేమ్. ఓకే x స్క్వేర్ క్యాన్సిల్, y స్క్వేర్ క్యాన్సిల్. ఇంకేముంది 4 ప్లస్ 64 హౌ మచ్ 68. ఇంకేముంది 4x మైనస్ 16y 9 ప్లస్ 25 34 6x ప్లస్ 10y అన్నీ ఒకసారి తీసుకొచ్చాయి. 34 ప్లస్ 6x ప్లస్ 10y ఏమవుతుంది -68 మైనస్ 4x ప్లస్ 16y ఏమవుతుంది ఈక్వల్ టు 0. ఎక్స్లు చూడు 6 ఇక్కడ -4 6 మైనస్ 4 అంటే 2x 6 మైనస్ 4 2x. నెక్స్ట్ వైలు చూడు 10 16 10 ప్లస్ 16 అంటే 26y 68లోంచి 34 లెస్ చేస్తే 34 ఈక్వల్ టు 0. 2 కామన్ తీసే అప్పుడు ఏమవుతుంది, లేకపోతే 2తో డివైడ్ చేసే బోత్ సైడ్స్. x ప్లస్ 2 టేబుల్లో 26 13 టైమ్స్ అవుతుంది, 2 టేబుల్లో 17 టైమ్స్ ఈక్వల్ టు 0. అంటే రిలేషన్ ఏంటి, x ప్లస్ 13y ప్లస్ 17 ఈజ్ ఈక్వల్ టు అది -17 ఈక్వల్ టు 0. ఇదమ్మా సార్ చూసుకోండి.